వచ్చేసి మరుమల రవి గారు. సో ఈ సంవత్సరం 2025 నరకాసుని వదన ఎలా జరగబోతున్నారో సారి మాటలు అంగరంగ వైభవంగా మనం చూసుకున్నట్లయితే అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. సో సారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ మీకు మొదటగా దీపావళి శుభాకాంక్షలు. గత ప్రాచీన కాలంలో జరిగిన సంఘటనలు నేటి తరానికి తెలియజేయడానికి నరకాసుర వధ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు నోట్సైనా కూడా గత సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ నరకాసుర వధ కమిటీ కొంత నెల రోజుల నుంచి మేము ఒక 25 మంది కమిటీ కష్టపడి దాతల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తక్కువైనా కూడా మేము ఈ ఇబ్బంది పడుకుంటైనా కూడా ఈ ఉత్సవం చేస్తున్నాం. రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు 23 సంవత్సరాల గతంలో చేసిన ఇది 24సారి. ఇప్పుడు కూడా బాగానే జరుగుతుంది. మంత్రి సురేఖ గారు, మేయర్ గారు, సుధారాణి గారు, భద్రాజు రవిచంద్ర గారు, పడియం రాజయ్య గారు, బసవ సారయ్య గారు వీళ్ళందరూ ఇచ్చేస్తారు. భద్రకాళి శేషయ్య గారు కూడా రావడం జరుగుతుంది. పోలీసు అధికారులు వస్తారు, ఉన్నతాధికారులు అందరికీ జిల్లా కలెక్టర్తో సహా అందరూ రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తాం. చాలా ఇబ్బంది ఈ కార్యక్రమం చేయాలన్నప్పటికీ కూడా సాంప్రదాయం చేయాలని చెప్పి ఇలా గుర్తు ప్రతాప్ నగర్ నుంచి శ్రీకృష్ణ సత్యభామ అయితే నరకాసుని అయితే ఏ విధంగా సంగ్రహించిందో అప్పుడు ఈ శ్రీకృష్ణ సత్యభామ కాబట్టి ఇంపార్టెంట్ అని ఈ పురవీధుల కూడా తప్పులతో ఉదయించడం మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. 50 ఫీట్ల ఎత్తుతో ఉన్న నరకాసుని విగ్రహానికి బాంబులు అమర్చి ఇలా వచ్చిన ముఖ్య అతిథితో మేము పేల్చివేయడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజలకు ఆహ్లాదం కలగడానికి, ఆనందం కలగడానికి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఉత్సుకతకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రజలు బయలుదేరిలు. ఈరోజు కనీసం 20-25 వేల మంది పాల్గొంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.